హాయ్ గాయ్స్, నేను మీ హనీని. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం తందూరి చికెన్ రెసిపీ. ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం పర్ఫెక్ట్గా తందూరి చికెన్ తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా చికెన్ పీసెస్ తీసుకొని ఘాట్లు పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కర్డ్ 1/2 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ కన్నా తక్కువ, చికెన్ కబాబ్ మసాలా 1/2 టేబుల్ స్పూన్ కన్నా తక్కువగా వేసుకొని కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి. ఇక్కడే మనం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకున్న తర్వాత కార్న్ ఫ్లోర్ ఒక 1.5 టేబుల్ స్పూన్, అదేవిధంగా ఫుడ్ కలర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ కన్నా తక్కువగా వేసుకోవాలి. ఫుడ్ కలర్ నేను కలర్ కోసం వేస్తున్నాను, వద్దు అనుకుంటే స్కిప్ చేసేయవచ్చు. ఇలా మనకి కలర్ అనేది ఈ విధంగా చేంజ్ అయింది. మొత్తం కలుపుకొని సాల్ట్ కొద్దిగా వేసేయాలి. ఇలా సాల్ట్ కొద్దిగా వేసుకున్న తర్వాత 1 అవర్ మ్యారినేట్ వదిలేసేయాలి. ఆఫ్టర్ 1 అవర్ తర్వాత చూడండి, మనకి కొద్దిగా స్మోకీ ఫ్లేవర్ రావడానికి ఒక అగ్గిరవ్వ, అదేవిధంగా కొద్దిగా నెయ్యి దాని మీద పోసుకొని మూత పెట్టేసేయాలి. ఒక 3 to 4 మినిట్స్. చూడండి, మనకి ఈ స్మోక్ మొత్తం పొగ బాగా స్ప్రెడ్ అవుతుంది, మనకి స్మెల్ అనేది బాగా వస్తుంది. ఇలా ఒక 3 to 4 మినిట్స్ తర్వాత రిమూవ్ చేసేసేయాలి. మనం ఈ కోకోనట్ చుప్ప తీసుకొని పక్కన పెట్టుకునేసేయాలి. ఇలా పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఎక్కువగా ఆయిల్ పోసేసాను. సో తర్వాత పీసెస్ తీసుకొని ఒక్కొక్క పీసెస్ వేసుకునేసేయాలి. ఇక్కడ 4 పీసెస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ప్యాన్ సరిపోయింది. సో ఒకేసారి వేసుకునేయచ్చు. ఎక్కువైతే మనకి 2 or 3 ఫేసెస్లో యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం బాగా ఈవెన్గా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని కుక్ చేయాలి. ఇప్పుడు ఒక్కొక్కటి టర్న్ చేసుకుంటూ మనము కుక్ చేసుకోవాలి, అంటే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ ఒక 20 మినిట్స్ కుక్ చేయాలి. ఇలా 20 మినిట్స్ కుక్ చేసిన తర్వాత మనకి చికెన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది. ఇలా పర్ఫెక్ట్గా చికెన్ కుక్ అయిపోయి ఉంటుంది. నేను ఆయిల్ కొద్దిగా ఉంచేసాను, అంటే ఎక్స్ట్రా ఆయిల్ ఉంది కాబట్టి. తర్వాత ఆయిల్ ఉంచేసిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ మనం లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయాలి. తర్వాత మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది. చూడండి, మనకి కలర్ అనేది ఈ విధంగా వచ్చింది. చికెన్ కూడా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక స్టాండ్ పెట్టుకొని అందులో పీసెస్ వేసుకోవాలి. ఇలా పీసెస్ వేసుకొని కొద్దిగా మంట పెట్టాలి. ఇలా కొద్దిగా మనం టర్న్ చేసుకుంటూ ఒకసారి బాగా ఇలా వేడి చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత చూడండి, మనకి ఇంకా ఎక్కువగా స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. ఇలా స్మోక్ ఫ్లేవర్ వస్తే ఇంకా తందూరి ఫ్లేవర్ పర్ఫెక్ట్గా ఇంట్లోనే మనము తయారైనట్లు ఉంటుంది. స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇలా 4 పీసెస్ కూడా ఈ విధంగానే మనము కుక్ చేసుకోవాలి. అంతే, గ్యాస్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. అంతే ఈజీ. ఈ విధంగా ఇంట్లోనే మనం తందూరి చికెన్ రెసిపీ తయారు చేసుకోవచ్చు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సపోర్ట్ టు మీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్. ఉంటాను.